హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే వీడియో అయితే టాస్క్లు అండి. ఈరోజు ఎపిసోడ్ మొత్తము. సో ఓడు ప్రోమోలో నేనైతే ఎపిసోడ్ రివ్యూ ఇచ్చేస్తాను. నాకు ఈజీగా మార్నింగే నేను ఒక వీడియో చేశాను, కానీ అది అసలు మీరు లైక్ చేయట్లేదు, పుష్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. నేను మార్నింగే చెప్పేశాను, నాకు వచ్చింది హింట్. సో ఈరోజు ఈ టాస్క్లు జరుగుతాయి, ఈరోజు సీతా క్లాన్ నుంచి ఇట్లా అవుతుంది అని చెప్పాను. ఆ వీడియోతో ఒకరు చూడట్లేదు, పుష్ అవ్వట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి. సో ఫస్ట్ ప్రోమో అయితే ఏంటి, మనకి ఆ స్విమ్మింగ్ పూల్లో తీసి ఆ కీస్ తీసుకొచ్చి ఇక్కడ తీసి టైం వేసేయాలి కదా. ఆ టాస్క్లో అయితే విష్ణు అండ్ నిఖిల్ అయితే ఆడారు, బాగా ఆడారు, కష్టపడి ఆడారు, కానీ ఇద్దరికి టై అయింది. సో అందులో ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఆపలేదు. తర్వాత ఏదో చిన్న చిన్న డిస్కషన్స్ అయితే అయ్యాయి. తర్వాతకు వచ్చేసి మనకు లైవ్లో కూడా ఒక గొడవ అయిందండి, మనకు మనీకి నబీల్కి. యాక్చువల్గా మనీ సైకలాజికల్గా కొంచెము బాగా థింక్ చేస్తుంటాడు, ఓవర్ థింకింగ్ అని మొన్న నాకు సార్ చెప్పారు, అట్లనే అయింది. నబీల్కి మనీకి అయితే గొడవ అయింది ఒట్టిగానే. అసలు అబ్బాయి ఏంటి డస్ట్బిన్ తీసుకుపో అన్నాడంట. మైక్రో మేనేజ్ ఏమూ అంటే మైక్రో మేనేజ్మెంట్ అంటాడు మనీ. అది అస్సలు బాగాలేదు. అతను ఒకవేళ ఎవరి ఫ్రెండ్స్ను పెట్టుకోకుండా ఒంటరిగా ఆడదాం అనుకుంటున్నాడా ఏంటో, ఒంటరిగా ఆడి గెలిచానని నిరూపించుకోవాలనుకుంటున్నాడు ఏమో, కానీ ఎవరి దగ్గరికి వచ్చినా వాళ్ళని ఏదో ఒకటి అంటున్నాడు, ఏదో ఒకటి దాడి చేస్తుంది. అప్పటికి నాకు ఆదిత్య గారు ఇక్కడ ఎట్లా అనిపించారు అంటే లైక్ శివాజీ లెక్క అనిపించారు. ఎందుకు అంటే అక్కడ ఫస్ట్ వాళ్ళని సంజాయిస్తున్నాడు, మీరిద్దరు ఫ్రెండ్స్ లెక్క ఉండండి. మనకు శివాజీ ఆవర్ను పల్లె ప్రశ్న ఎట్లయితే ప్రోత్సహించేవాడో ఇక్కడ మీరిద్దరు కూడా ఉండండి, ఫ్రెండ్స్ లాగా ఉండండి. ఇక్కడ చాలా గేమర్స్ ఉన్నారు, గేమ్ ప్లాన్స్ వాళ్ళకి చాలా ఉంది. నిఖిల్ అంటున్నాడు, ముఖ్యంగా నిఖిల్ని, పృథ్వీని, యష్మిని. అయితే ఇక్కడ మనకు నబీల్కి మనకి గొడవ కాగా నబీల్తో ఏమంటాడు నిఖిల్ నేను చెప్పలే, వాడు ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తామో వాళ్ళనే పొడిచే ప్రయత్నం చేస్తాడు, వాళ్ళనే బ్లేమ్ చేస్తాడు అని నేను యష్మి వాళ్ళతో కూడా చెప్పాను. ఈరోజు అదే అవుతుంది. సో వాళ్ళతో అట్లా జాగ్రత్తగా ఉండాలని ఇంకా పోసేస్తుండు. ఏదో లేవా టెన్షన్లో ఉన్నాడు, చాలా నామినేషన్స్ పడ్డాయని ఇట్లా లేదు. కానీ ఆదిత్య గారు అలా చెప్పాడు, మనీకి చాలా నామినేషన్స్ పడుతున్నాయి ఎవ్రీ వీక్. అతని మైండ్ రిలాక్స్డ్గా లేదు, ఒక్క వీక్ అయినా రిలాక్స్గా ఉందామని చూస్తున్నాడు. సో రిలాక్స్ లేదు కాబట్టి టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. సో మీరు ఎక్కువ ఇది కాకుండా ఒకరితో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, వాళ్ళకి చాలా గేమ్ ప్లాన్స్ ఉన్నాయని చాలా నచ్చజెప్పాడు. ఆదిత్య ఓం గారు కూడా మనీకి నచ్చజెప్పాడు, నీకు మళ్ళీ నాకు నామినేషన్స్ పడ్డా నేను అట్లనే ఫీల్ అవుతా, సో నీకు ఎక్కువ పడుతున్నాయి కదా, నువ్వు కూడా అట్లే ఫీల్ అవుతున్నా అని ఇట్లా దగ్గరే చెవులో గుసగుసలాగా చెప్పుకుంటారు. ఈరోజు లైవ్ చూసాను అనమాట నేను. సో నాకైతే అది అట్లా అనిపించింది. సో ఆదిత్య గారు అయితే చాలా బాగా నచ్చ చెప్తున్నారు, గొడవలు కాకుండా చూస్తున్నారని నాకు అనిపించింది. మీరు ఇద్దరు మంచిగా ఉండాలి, మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలని అయితే చెప్పారు లైవ్లో. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాతకు వచ్చేసి ఇంకా సెకండ్ గేమ్ వచ్చేసి మళ్ళీ మనకు నిఖిల్ క్లాన్ నుంచి యష్మి, మన సీత క్లాన్ నుంచి మనీ అయితే ఆడతారు. సో ఆ గేమ్లో ఏంటి అంటే యష్మియే గెలుస్తుంది, మళ్ళీ యష్మియే గెలుస్తుంది. అంతకుముందు ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సీత క్లాన్లో, సో ఎవరు వెళ్ళిపోవాలి అనేది. సో ఇప్పుడు మనకేమంటాడు ఇక్కడ, నేను సీత ఫీల్ అవుతుంది, నేను ఒక్క టాస్క్ కూడా ఆడలేదని ఫీల్ అవుతుంది. ఇంకా ఇక్కడ కాంతార క్లాన్ నుంచి అయితే యష్మి, నిఖిల్, నబీల్ని, యష్మి ఏమంటుంది అప్పుడు ఎవరినో ఒకరిని, ఇప్పుడు గెలుస్తున్నారు కదా టాస్క్. సో యష్మి అంటది నిఖిల్ నబీల్ని పంపించాలి వద్దు అంటది, ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అని ఆ రోజు చెప్పాడు కదా. సో సీత అంటది నేను అస్సలు పర్ఫామ్ చేయలేదు, వీళ్ళ క్లాన్లో మాట్లాడుకుంటారు. సో సీత విష్ణు మధ్యలో నిఖిల్ సీత ఏం చెప్పాడు అంటే ఇక్కడ ఒకటి నబీల్ ఏమంటాడంటే ప్రేరణ నామినేషన్స్లో లేదు, సీత నామినేషన్స్లో లేదు, సో మీరు ఉండకపోయినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు అన్నట్టుగా చెప్తాడు. సో నబీల్ని విష్ణు సపోర్ట్ చేస్తుంది. తర్వాత మనీ అంటాడు ప్రేరణకు హెల్త్ కూడా కాలు కూడా బాగాలేదు అంటే, నన్ను హెల్త్ విషయంలో చెప్పకు, నువ్వు ఇంకా వేరే ఏదైనా పాయింట్ చెప్పు, నామినేషన్లో లేని ఆ పాయింట్ చెప్పు, కానీ హెల్త్ విషయం నేను ఆడతా, నా కాలు ఎట్లున్నా నేను ఆడతా అని గట్టిగా అనేస్తుంది. ప్రేరణ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. సో అది బాగా అనిపించింది. సో అయితే సీత కొంచెం నేను అప్పుడు ఒక టాస్క్ ఆడలేదు, ఇప్పుడు కూడా నేను ఒక టాస్క్ ఆడకుండా వెళ్ళిపోతున్నాను ఫీల్ అవుతుంటుంది. సో ఇక్కడ నిఖిల్ డిస్కషన్లో యష్మితో ఏమంటాడంటే లాస్ట్ టైం కూడా అన్ని టాస్క్లు నబీల్నే పంపించింది, అప్పుడు ఆడే ఆపర్చునిటీ ఉన్నా ఆమె ఆడలేదు, ఇప్పుడు ఎందుకు అంత ఫీల్ అవ్వడము. యష్మి అంటది సీతలో మనం సీత పేరు చెప్పగానే ఎక్స్పెక్ట్ చేయనట్టుంది, ఒక్కొక్క రియాక్షన్ ఒక్కొక్క లాగా ఇస్తుంది ఆమె అని అంటుంది. తర్వాత సీత నైనికతో కూర్చొని అయితే బాధపడుతుంది, వాళ్ళంతా గేమ్ ప్లాన్, వాళ్ళంతా బయట మాట్లాడుకొని వచ్చారు, ఫ్రెండ్షిప్ చేసుకొని వచ్చారు అన్నట్టుగా ఈవేళ మాట్లాడుతుంది. కొంచెము ఏమంటారు సింపతి కోసం చేసినట్టుగా నాకు అనిపించింది.
సో అట్లనే అంటే ఇంకా బాధ అనిపిస్తుంది కదా అన్ని టాస్కుల్లో ఓడిపోవడం. ఇంకొక టాస్క్ ఏంటి, నిఖిల్ టీం నుంచి ఆదిత్య గారు, అట్లనే మన సీతా క్లాన్ నుంచి అయితే మనకి నాబ్బీలు వస్తారు. కాకపోతే ఇందులో కూడా ఆదిత్య గారే గెలిచారు. సో వీళ్ళ టీం నుంచే మనకు ఇద్దరు మనీని సీతాని అయితే కోల్పోతారు ఈ టీం నుంచి. సో పాప మళ్ళీ మనీ వీక్గా అయిపోయాడు. యష్మి ఇంకా ఎంత వేసుకుంటుందో, యష్మితో పోరాడి ఓడిపోయాడు కదా మనీ. ఇప్పటికే నువ్వు ఫిజికల్లీ వీక్, మెంటల్లీ వీక్, అసలు ఆమె మొత్తం సోనియా ప్లేస్ని రీప్లేస్ చేస్తుంది కదా మొత్తానికి. ఇంకేముంది, ఇంకా సోనియా లాగా నేనైతే అయిపోయినా అన్నట్టుగా నిఖిల్కి కానీ పృథ్వీకి కానీ మాట్లాడడం కానీ ఇంకా సజెషన్లు ఇవ్వడం కానీ నేను మార్నింగ్ ఒక వీడియోలో కూడా చెప్పాను. అయితే కొంచెం విష్ణు పైన మనీ పైన అయితే మండుతుంది. మనీ ఎట్లా సేవ్ అవుతున్నాడో ఏంటో అంత ఏడుపు అంత డ్రామా అని చెప్పేస్తుంది. సీత గురించి కూడా, సీత అంటున్నా విష్ణు గురించి కూడా, విష్ణు పులిహోరాన్ని ఇచ్చింది నువ్వు ఎందుకు అడగలేదు, గట్టిగా అడగలేదు అంటే పృథ్వీతో విష్ణు ఉంటుంది కదా, అది కూడా ఆమెకు నచ్చలేదు. ఇంకొకటి యష్మిని నువ్వేమంత ఆడావు, నువ్వే మనీకి బదులు నువ్వే స్వాప్ అవ్వాలి, నువ్వే సాక్రిఫైజెస్ స్వాప్ అవ్వాల్సింది కదా అప్పుడు అని అంటారనమాట ప్రేరణ అయిన. సో అప్పుడు కూడా ఫీల్ అయ్యి ఏడ్చేస్తుంది కదా నిఖిల్తో. సో అట్లా ఇంకా కొంచెం ఈమె ఒకలాగా ఫస్ట్ వీక్లో ఎట్లా ఇట్లా 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 డాన్సులు చేస్తారు కదా. సో అది చాలా నెగిటివ్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఆమె కొంచెం మళ్ళీ ఆ బిహేవియర్ బయటకు వస్తుంది. సోనియా వెళ్ళిపోయింది కదా, ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా చూడాలి ముందు ముందు ఆమె ఇంకా ఎక్కడికి వెళ్తుందో ఏమో, ఆమె బిహేవియర్ అయితే అని నాకు అనిపించింది. సో ఇంకా ఇదే ఇక సీతాని అండ్ ప్రేరణని తీస్తారా, మరి మనీని తీసారని అయితే నాకు ఇన్ఫర్మేషన్. ఇంకా చూడాలి ఈరోజు అయితే ఎపిసోడ్. సో నా ఎపిసోడ్ రివ్యూ కూడా చేసిన ఫ్రెండ్స్, అవి కూడా కొంచెం చూడండి, నాకు పుషింగ్గా ఉంటుంది. అట్లనే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీడియోస్ కూడా వస్తుంది, అది కూడా చూడండి. ఇంకా నేనైతే సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తాను, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.